ఎంతో మంది విద్యార్థులు పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు 10th క్లాసులో ఉత్తీర్ణమైన మార్కులు సంపాదించారు. ఎలాగో గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ మొదలుపెట్టి 5 ప్రాథమిక దశని దాటి 2వ దశకి చేరుకుంటున్నాం. అదేవిధంగా అందరికీ నమస్కారం. నా పేరు జీవన్ మేడూరి. నేను వచ్చేసి మన గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్కి చైర్మన్గా ఉన్నాను. గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ 2019లో స్టార్ట్ అయింది. ఇప్పటికీ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఈ రోజు వరకు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీలో మొత్తం 23 బ్రాంచెస్ని మన కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో స్థాపించడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా 17,000 మంది మెంబర్సు, అలాగే 110 కోట్ల డిపాజిట్సు, అలాగే సుమారు 85 నుంచి 90 కోట్ల మధ్యలో లోనింగ్ ఈ రోజు వరకు ఇవ్వడం జరిగింది. సో గోదావరి కృష్ణ కోఆపరేటివ్లో ఇప్పటి వరకు చేపట్టినటువంటి సేవింగ్స్ పథకాలు కానీ, అలాగే రుణ పథకాలు కానీ అందరికీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దానిలో ముఖ్యంగా నారీ సంకల్ప్ గ్రూప్ లోన్స్ని ప్రాముఖ్యంగా ఇస్తూ ఉన్నాం. ఈ రోజు వరకు ఈ రుణాలను పొందిన వాళ్ళు మరియు రుణం పొందడం కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళ సంఖ్య సుమారుగా 3,000 వరకు ఉంది. రాబోయే రోజుల్లో నారీ సంకల్ప్ గ్రూప్ లోన్స్లోనే అందరూ ఇచ్చినటువంటి విధంగా కాకుండా కొత్త తరహా విధానాలతో ఉన్నటువంటి లోనింగ్ సిస్టమ్ని కూడా ప్రవేశపెట్టబోతున్నాం. ఆ కొత్త తరహా లోన్లన్నీ కూడా డెఫినెట్లీ ఖచ్చితంగా ముఖ్యంగా ఈ లోవర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ కూడా చాలా లాభదాయకంగా ఉంటాయి, చేయూతగా ఉంటాయి. వారి జీవితాల్లో అనుకున్న ముఖ్యమైనటువంటి అంశాలలో ఒక భాగస్వామ్యాన్ని పంచుకుంటాయి, బాధ్యతలు. అదేవిధంగా ఇప్పటివరకు ప్రవేశపెట్టినటువంటి డిపాజిట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నింటిలో కూడా వీలైనంత మంచి వడ్డీ రేట్ని అందిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే పూర్తి తరహాగా ఒక కొత్త స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని, అలాగే వృద్ధులు అంటే ఏంటంటే ఇవాళ రేపు మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మన కోస్తా జిల్లాలో, అలాగే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కొన్ని సాంప్రదాయ విధమైన జీవన విధానంలో వయసులో పెద్దవాళ్ళు వాళ్ళ మనవాళ్ళకి మనవరాళ్ళకి ఎంతో కొంత డబ్బుని దాచి వాళ్ళ భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా ఇవ్వడంలో ఎంతో సంతృప్తిని పొందుతూ ఉంటారు. అలాంటి ఒక విధానాన్ని మన గోదావరి కృష్ణ కోఆపరేటివ్ ద్వారా ఒక కొత్త పథకం ద్వారా కూడా చక్కగా చేసే అవకాశాన్ని కల్పిస్తూ జీకే భవిష్య 369 అనేటువంటి స్కీమ్ని ప్రవేశపెట్టాం. ఈ స్కీమ్లో ఉన్నటువంటి విధానం ఏంటంటే ఎవరైనా సరే 20,000 నుంచి మొదలుపెట్టి డబ్బులు దాచుకోవచ్చు. అవి పిల్లల పేర్ల మీద దాచినప్పుడు ముఖ్యంగా ఎక్కువ బెనిఫిట్ని ఇచ్చే విధానాన్ని దానిలో ప్రవేశపెట్టాం. ఈ స్కీమ్లో సుమారుగా 1,00,000 రూపాయలు గనక దాచుకున్నట్లయితే 3 సంవత్సరాలలో 1,43,000 రూపాయలని వాళ్ళకి అందిస్తూ ఉన్నాం. అలాగే 6 సంవత్సరాల్లో 2,00,000 రూపాయలని అందిస్తూ ఉన్నాం సుమారుగా. అదేవిధంగా 9 సంవత్సరాలలో 1,00,000కు 3,00,000 రూపాయలు పొందవచ్చు. ఈ స్కీమ్ యొక్క ముఖ్యాంశాలు ఇవి. ఆ స్కీమ్ యొక్క ఆవిష్కరణ కోసమే ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కావున మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించి పిల్లల భవిష్యత్తుకి, వాళ్ళ చదువులకి కానీ లేదా ఇతరత్ర వాళ్ళ జీవిత విధానానికి సంబంధించినటువంటి ప్లానింగ్స్ కానీ ఈ యొక్క స్కీమ్ ద్వారా లబ్ధిని పొందొచ్చు. ఉదాహరణకి ఎవరైనా ఒక ఆడపిల్లకి పెళ్లి చేసే వయసు ఒక 6 సంవత్సరాల తర్వాత 9 సంవత్సరాల తర్వాత వస్తుంది అనుకున్నప్పుడు మనం ఎంతైతే అనుకుంటామో ఒక 5 లక్షలు మనం సుమారుగా దాయగలిగితే సుమారు 6 సంవత్సరాల్లో పెళ్లి చేసే వారికి 10 లక్షలు, 9 సంవత్సరాల్లో పెళ్లి చేయాలనుకున్నప్పుడైతే దాదాపు ఒక 15 లక్షల వరకు కూడా ఈ యొక్క లాభాన్ని పొందడం ద్వారా వారి జీవితానికి ఎంతో చేయూత కల్పించిన
వాళ్ళమవుతాం. పూర్తి తరహాలో దోహదపడాలి అని ఆశిస్తూ ఈ యొక్క జీకే భవిష్యత్ 369 స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే చదువులకు కూడా ఉదాహరణకి ఎవరైనా పిల్లలు మనకి 9-8 తరగతులు చదువుతున్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు కోసం మనం చిన్నప్పటి నుంచి దాయాలని అనుకుని ఉండొచ్చు, కొన్ని కారణాల వల్ల దాయలేకపోయి ఉండొచ్చు. బట్ 8-9 సంవత్సరాల 9వ క్లాసులో చదువుతున్నటువంటి పిల్లలకి 3 సంవత్సరాల వ్యవధిలో డిపాజిట్ చేసినప్పుడు వాళ్ళ ఇంటర్మీడియట్ దాటి గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ కోసం కానీ లేదా 6 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ కోసం కానీ ఈ యొక్క స్కీమ్ ద్వారా డబ్బులు దాయడం వల్ల వాళ్ళకి పూర్తి తరహాలో చదువు కూడా చేయూత కలిగించినటువంటి అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య అంశాలు ఇవి.